విశ్వాసంతో పట్టుకోవాలి. వాటి కోసమే తరచుగా మనం ధర్మ కార్యాలు చేయాలి. ఎందుకు తీర్థయాత్రలు చేస్తున్నాను నేను? ఇలా తీర్థయాత్రలు చేస్తే ఆ మార్కండేయుడుకున్నంత భక్తి విశ్వాసం లభిస్తుంది. ఎందుకు భాగవత సప్తాహాలు చేయాలి? వీలున్నప్పుడల్లా పీఠంలో భాగవత సప్తాహం లేదా క్షేత్రంలో భాగవత సప్తాహం చేస్తున్నామంటే భాగవత సప్తాహములు నిరంతరం చెయ్యగా 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 మార్కండేయుడికి ఏర్పడినంత భక్తి ఏర్పడుతుంది చెప్పారండి ఆ మహిమలో. తరచుగా భాగవత సప్తాహాలు విసుగు లేకుండా భక్తితో చేస్తే మార్కండేయుడికి కుదిరినంత భక్తి కుదురుతుందట. శివకేశవులిద్దరిని సమానమైన భక్తితో పూజించిన వాడు ఒక మార్కండేయుడే. అందుకే మార్కండేయుడు శివానుగ్రహంతో ఆయువు పొందాడు. ప్రళయకాలంలో కృష్ణుడి కడుపులోకి వెళ్ళాడు. కృష్ణుడిని మర్యాదగా చూశాడు. ఆ భాగ్యం ఎందుకు కలిగింది మార్కండేయుడికి? 1000 భాగవత సప్తాహాలు చేశాడు ఆయన. ఎన్ని? 1000 భాగవత సప్తాహాలు. అందుకే ఇన్ని సప్తాహాలు ఎందుకు చేస్తున్నారంటే అది కారణం. ఇదో మళ్ళీ రేపు 20వ తారీఖు నుంచి మళ్ళీ భాగవత సప్తాహం చేస్తున్నాం. మీరందరూ మీకు తోచిన వాళ్ళందరూ మీ పేర్లు ఇచ్చేయండి. ఇక్కడ ఉంటారు ఎవరో ఒకడు, పరమేశ్వరుడికో లేకపోతే సంతోష్కో ఈ రాజుకో ఎవరో ఒకరికి మీ పేర్లు రాసేవాడు. ఏం పర్వాలేదు, మాకు దక్షిణ ఇచ్చే శక్తి లేదు అనుకున్నవాడు దక్షిణ ఇవ్వకపోతే ఏం పంపలేదు. దక్షిణ ఏంటి నాకు అంటే భగవంతుని మీద భక్తి కలిగి ఉండడమే అసలైన దక్షిణ. కానీ భాగవత సప్తాహాలు జరగాలి. భక్తులందరూ కూడా మార్కండేయుడిలా తయారవ్వాలి. ఆ మార్కండేయుడికి అంత ఆయువు వచ్చిందంటే, అంత ధైర్యం వచ్చిందంటే కారణం ఇవే. తీర్థయాత్రలు చేయటం, శివనామస్మరణం చేయటం, భాగవత సప్తాహాలు చేయటం, వీటి వల్ల ఆయనకు అఖండమైన ధైర్యం వచ్చింది, చిరజీవి అయ్యాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మార్కండేయుడికి ఆయువు ఇచ్చిన వాడు భయంకరమైన భవరోగాలు తొలగించి